పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Ready, sir. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పహల్గామ్ నరమేధంపై ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు తెగింది. ఉగ్రవాద దాడిలో హస్తం ఉందని భావిస్తున్న 2 టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుసేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చివేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బందిపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కోలనార్, బాజీపూర్ ప్రాంతాలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎదురు కాల్పుల్లో లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ ఆల్తాఫ్ లల్లీ హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 2 జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పహల్గామ్ ఘటన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిశీలించేందుకు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్, ఉదయ్పూర్లో ద్వివేది పర్యటిస్తున్నారు. కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ, పహల్గామ్లో దాడి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, జమ్మూ కాశ్మీర్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఇంకా పలు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఉమర్ అబ్దుల్లా అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరి ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. తాజా పరిస్థితులను పరిశీలించడం, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి ఈ అంశానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. ఒకవైపు నియంత్రణ రేఖ వైపు వద్ద హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు ఉగ్రవాదులు ఇళ్లను ఎక్కడికెక్కడ కూల్చివేస్తున్నారు భారత సైన్యం. దాంతో పాటు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు గగన తలమంతా కూడా యుద్ధ వాతావరణంతో నెలకొంది.
మరి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రం ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తుంది. ప్రధానమంత్రి అలాగే రక్షణ మంత్రి, హోంమంత్రి ముగ్గురు కూడా తాజా పరిస్థితులపై దశను నిర్దేశిస్తున్నారు. మరి సైన్యానికి మరి సైన్యం అయితే హోరాహోరీగా పోరాడుతుంది. మరి ప్రస్తుతం అయితే ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చాయి. అందరూ కూడా గో హెడ్ అంటున్నాయి పాకిస్తాన్ పై యుద్ధానికి. ఇక యుద్ధమే తర్వాయి అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. పహల్గాం ఉగ్రవాద ఘటనపై భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది నిరసన చేపట్టారు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ మాతా కి భారత్ మాతా కి ఈ రోజున ఉగ్రవాద దాడికి నిరసనగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉద్యోగ సంక్షేమ సంఘం తరపున ఉద్యోగులంతా కలిసి. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాబట్టి ఇబ్బంది పడకుండా అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అయినప్పటికీ అక్కడి నుంచి అంత దూరం నుంచి కావచ్చు, దగ్గర నుంచి కావచ్చు, ప్రతి గ్రామం నుంచి ఒత్తిడి ఉంది. ఒక ఊర్లో 50 మంది వస్తారని అంచనా చోట మేము 100 మంది తయారైనారు, మా ఊర్లో 150 మంది తయారైనారు, మేము వస్తామంటున్నారు, మేము రాకుండా మీరు ఎట్లా పోతామంటున్నారు అని చెప్పేసి బాగా అటువంటి మాకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఇంత అని చెప్పడానికి వీలే లేదు. అంత పెద్ద ఎత్తున వస్తారు. మా సభలు గతంలో మేము ఎట్లయితే ఒకటికొకటి రికార్డ్ బ్రేక్ చేసుకున్నాము ఒకదాని తర్వాత ఒకటి, ఇది కూడా ఒక రికార్డ్ బ్రేక్ను చేస్తుంది. ఆ స్థాయిలో వస్తారు. ఎవరు ఇచ్చిండ్రు? ఎన్డీఎస్ఏ. అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది ఎన్డీఏ రిపోర్ట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా. కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో. లేకపోతే ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చింది, ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టిందా, ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవరకే లీకేజ్ ఇచ్చారు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చామని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా. ఏంటిది? కేసీఆర్ని దెబ్బకొట్టాలి. ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. ఏముంటుంది మరి దాంట్లో? ఇస్తే ఏముంటుంది దాంట్లో? ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు ఎవడో నేను కాగితం తెస్తే. గట్ట రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు ఆ నివేదిక. అదో నివేదిక, దానికో ప్రశ్న, దానికో ఆన్సర్ కావాలన్నా. ఏముంటుందో తెలియదా? ఎందుకు వచ్చిందో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 2 రోజుల ముందు, పార్లమెంట్కి ఎన్నికలకు ఒక 2 రోజుల ముందు దేని కొరకు చర్చ? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలు అంటున్నారు ఇద్దరు కలిసి. బడే బాయ్ చోటే బాయ్ గా మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక, ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక. అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే, మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 156 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డీఎస్సీ? ఇప్పటికీ బీహార్, గుజరాత్లలో వరుసగా
మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. ఎన్డీఎస్ఏ అనేది ఒక సంస్థ ఉందని, దానికి ఒక్క తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది కూలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. అది ఏం దాని మీద చర్చ కూడా అక్కర్లేదు మనకు ఎవరికి కూడా. అది నిజం ఇవ్వడం చూపించుకో ఇది ఇచ్చిండని చెప్పినట్టు లేడు. మరి ఉత్తగానే మీడియా మిత్రులకే కలలు వచ్చినట్టు రాత్రిపూట ఏది ముఖ్యమంత్రి వేస్తున్న రైతు బంధులు, రైతు భరోసాలు, రుణమాఫీల సమాచారం వచ్చినట్టు రాత్రిపూట టింగు అని చెప్పి మెసేజ్లు వచ్చినట్టు మరి కొద్దిమంది మీడియా మిత్రులకే వచ్చినట్టుంది రాత్రి కలల. ఎవడు చెప్పిండు? ఏ అధికారి చెప్పిండు? ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు? ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో జవాన్లు పట్లు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా పూజారి కాంకర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10ల సంఖ్యలో మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 4 మహిళా మావోయిస్టులను గుర్తించారు. మృతులంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాకు చెందిన గెరిల్లా దళ సభ్యులుగా నిర్ధారించారు. మావోయిస్టుల డంపులు స్వాధీనం చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో జవాన్లు పట్టు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా పూజారి కాంకర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10ల సంఖ్యలో మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 4 మహిళా మావోయిస్టులను గుర్తించారు. మృతులంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాకు చెందిన గెరిల్లా దళ సభ్యులుగా గుర్తించారు. మావోయిస్టుల డంపులు స్వాధీనం చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో జవాన్లు పట్టు సాధిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, సిఆర్పిఎఫ్ బలగాలు అయితే పైకి సాధించడం జరిగింది. ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిలో 6 మేల్ తర్వాత ఒక 4 ఫీమేల్ మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా 21 మంది పోలీసులను సిఆర్పిఎఫ్ బలగాలను వాజేడు వెంకటాపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కూంబింగ్ ఆపరేషన్ లో దాదాపు 10 మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే అందిన సమాచారం మేరకు ప్రతి అడుగడుగునా కూడా ఒక ల్యాండ్ మ్యాన్ పేల్స్తూ పోలీసులు అయితే ముందుకు వెళ్ళి కరగుట్టను స్వాధీనం చేసుకోవడానికి సిఆర్పిఎఫ్ బలగాలు, డిఆర్ఎఫ్, తర్వాత కోబ్రా బలగాలు ఇవన్నీ కూడా సంయుక్తంగా ఆపరేషన్ అయితే చేపట్టడం జరుగుతుంది. వరంగల్ తెలంగాణ పోలీసులు మాత్రం తమకేం సంబంధం లేదు నిన్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోపక్క ఈ ప్రాంతంలోకి ఎలాగో చొచ్చుకొని వచ్చే అవకాశం ఉందంతో ప్రత్యేక బలగాలు అయితే మోహరించి అటవీ ప్రాంతంలో అయితే పోలీసులు పారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అనిల్.
పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖపట్నం పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగింది. హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు ప్రముఖులు చంద్రమౌళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చంద్రమౌళి పార్థివ దేహం పాడెను మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్ మోహన్ అధికార లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమౌళి మృతదేహాన్ని చూసి ఆయన భార్య, పిల్లలతో పాటు ఆయన స్నేహితులు, బంధువులు, రాజకీయ నేతలు కన్నీరు మున్నీరయ్యారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.